విపక్షం తప్పుడు ప్రచారం చేస్తోంది. విమర్శలు చేసే వాళ్ళు రాష్ట్రంలో ఉండటానికి అనర్హులు. రాజకీయ పార్టీ ముసుగులో అరాచకాలు చేస్తున్నారు. విరాళాలు ఇచ్చేందుకు ఎంతో మంది సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ. రాష్ట్రంలో ఫైనాన్స్ కమిషన్ పర్యటనపై చర్చ. విజయవాడ ఇబ్రహీంపట్నంలో లోకేష్ పర్యటన. శాంతినగర్లో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి. పోలవరం కాలువకు గండిపడటంతో నీట మునిగిన కాలనీ. వరద బాధితులకు అండగా ఉంటామని భరోసా. విజయవాడ ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్పై అచ్చెన్నాయుడు పర్యటన. చిట్టినగర్ బాధితులకు ఆహార పంపిణీ చేసిన మంత్రి. పాలు, త్రాగునీరు అందజేత. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా. కాసేపట్లో ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటన. రాజరాజేశ్వరపేటలో బాధితులకు పరామర్శ. ఇప్పటికే ₹1 కోటి సహాయక కార్యక్రమాలు చేస్తున్న వైసీపీ. కృష్ణా జిల్లా బుడమేరు ఉగ్రరూపం. అరిపిరాలలో అత్యంత ప్రమాద స్థితిలో ప్రవాహం. భయాందోళనలో పరివాహక గ్రామాల ప్రజలు. పుట్టగుంట వద్ద వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్. బాపట్ల లంక గ్రామాల్లో తగ్గిన వరద ఉధృతి. వరద నీటి నుంచి బయటపడుతున్న ఊర్లు. ఇళ్ల పరిస్థితి చూసి బోరుమంటున్న ప్రజలు. సామాను, సర్టిఫికెట్లు కొట్టుకుపోవడంతో ఆవేదన. నాగాయలంక మండలంలో నిలిచిన రాకపోకలు. జింకపాలెం, గొల్లమంద గ్రామాలకు తెగిన సంబంధాలు. కృష్ణానదిలో కరకట్ట కూలడంతో జనం ఇబ్బందులు. ప్రకాశం జిల్లా పెద్దకందుకూరులో కొట్టుకుపోయిన రోడ్డు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆదేశాలతో మరమ్మతులు. రాకపోకలను పునరుద్ధరించిన అధికారులు. నాగార్జున సాగర్ డ్యాంకు తగ్గిన వరద. అన్ని గేట్లు క్లోజ్. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికారులు. ప్రకాశం బ్యారేజ్కు భారీగా తగ్గిన వరద. మధ్యాహ్నం 12 గంటల వరకు 3,93,000 క్యూసెక్కుల ప్రవాహం. ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించుకున్న అధికారులు. ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు. వాయువ్య బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం. వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఏలూరు జిల్లా నూజివీడు IIIT మెస్లపై ప్రభుత్వం యాక్షన్ షురు. అనూష క్యాటరర్స్, ఫైన్ క్యాటరర్స్ పై పోలీస్ కేసు నమోదు. విద్యార్థులకు భోజనం సరఫరా చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థలు. కలుషిత ఆహారం తిని పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురైన స్టూడెంట్స్. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కలుషిత నీటి సరఫరా. ఆసుపత్రి పాలవుతున్న ప్రజలు. రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లా కాంపల్లిలో తండావాసుల ఆందోళన. వారం రోజులుగా విధులకు హాజరు కాని పంచాయతీ కార్యదర్శి. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య పట్టించుకోవడం లేదని ఫైర్. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము అంటూ స్థానికుల ఆగ్రహం. పాక్ సోషల్ మీడియాపై నిషేధం. ప్రభుత్వ ఉద్యోగులకు షాబాజ్ షరీఫ్ సర్కార్ ఉత్తర్వులు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలనేనని వార్నింగ్. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,690. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 72,760. కిలో వెండి ధర 90,000.